డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఆరోపింపబడి బెంగళూరు నుంచి కొలంబోకి పారిపోబోయి లుకౌట్ నోటీసు ఉండటం మూలాన ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆపి సిట్కి సమాచారం ఇస్తే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని. ఆయన ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఆ రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అర్జెంటుగా గుండె నొప్పి వచ్చేసింది. ఆ గుండె నొప్పి వెనుకున్న కారణాలు ఏమిటి, అయ్యో నేను ఏమిటి ఇలా జైల్లో పట్టం ఏమిటి అని మనోవ్యధతోటి గుండె భారమై గుండె నొప్పి వచ్చిందా? ఇప్పుడు బెయిల్ రావటం కష్టంగా ఉంది. మనం బెయిల్ పిటిషన్ వేస్తే కోర్టులో ఏదైనా ఒక చిన్న మ్యానిపులేషన్ చేయాలి అని అనుకుని గుండె నొప్పి వచ్చిందా? లేదు, కస్టడీకి కోరిన విచారణాధికారులు తర్వాత ఏం విచారిస్తారో అందులో నేనేం సమాధానాలు చెప్పాల్సి వస్తుందో దాని నుంచి తప్పించుకోవటానికి గుండె నొప్పి వచ్చిందా? అసలు పెద్ద పెద్ద ఎన్నికలనే చూసిన ఈయన ఒంగోలు ఎంపీగాను ఈయన కొడుకు ఎమ్మెల్యేగాను వేసి ఆ రెండిట్లోనూ ఓడిపోయినా కూడా రాని గుండె నొప్పి ఇప్పుడే ఎందుకు వస్తుంది? దాని వెనకున్న అసలు కారణాలు ఏమిటి? ఈ గుండె నొప్పి ద్వారా వాళ్ళు తప్పించుకోదలుచుకుంటే ఏ రకంగా తప్పించుకోగలుగుతారు? ఏ విషయాలని ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో స్పష్టంగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగే మన కుండబద్దల్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చాలా త్వరగా నా వీడియోలు మీ దాకా చేరతాయి. ఇంకా చాలామంది నోటిఫికేషన్లు రావడం లేదు అనే ఒక కంప్లైంట్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. అలా రాని వాళ్ళు, ఇంకా అలా చేసినా కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో మన కుండబద్దలు వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. ఈ వీడియోలు మొత్తాన్ని అందులో పోస్ట్ చేస్తాను. దాని ద్వారానైనా సరే మీరు మన వీడియోలని చూసే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అర్జెంటుగా గుండె నొప్పి వచ్చింది. ఆ గుండె నొప్పి వెనుకున్న కారణాలు ఏమిటంటే చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. అది నిజమైన గుండె నొప్పేనండి, అలాగా జైల్లో పడితే ఎవరికి రాకుండా ఉంటుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయి ఉంటారు అది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహార శైలి చూస్తే వల్లభనేని వంశీ విషయంలో జరిగేది కావచ్చు, అంతకంటే ముందు పోసాని కృష్ణమురళి విషయంలో జరిగింది కావచ్చు, ఇలా మెడికల్ ఎయిడ్ కోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి విఫల యత్నంతో మళ్ళీ జైల్లోనే ఉన్నారు. వంశీ అయితే మధ్యంతర బెయిల్ 4 రోజులు పొంది మళ్ళీ జైలుకి వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలియని పరిస్థితుల్లోనే ఉంది. ఆయన ఆరోగ్యం నిజంగానే చెడిపోయిందా, బాగానే ఉందా అనే దాని మీద ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. అది మరి కనీసం వల్లభనేని వంశీ కన్నా తెలుసో లేదో బాగుందో బాగాలేదో అనేది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయానికి వస్తే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమయంలో గుండె నొప్పి రావాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ మరి సిట్ అధికారులు రిమాండ్కి తీసుకున్న తర్వాత మేము ఆయన దగ్గర ప్రశ్నించి తెలుసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, మాకు కస్టడీకి కావాలి అని వాళ్ళు పిటిషన్ వేస్తారు. వీళ్ళు 5 రోజులు వారం రోజులు కోరుకుంటే మరి కోర్టు 3 రోజులు 4 రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. అదే రకంగా ఇప్పుడు కృష్ణంరాజును కూడా ఈ అమరావతి మీద వ్యాఖ్యలు చేసిన ఆ జర్నలిస్ట్ కృష్ణరాజును కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అంతకు ముందు కూడా ఇలాగనే జరిగింది, వంశీకి కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు ఆ కస్టడీలో ప్రశ్నించే వాళ్ళు ఏ రకమైన ప్రశ్నలు వేస్తారో దానికి ఎలాంటి సమాధానాలు చెప్పాలో మనం ప్రిపేర్డ్గా లేనప్పుడు ఇలాంటి గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్నగాక మొన్ననే అరెస్ట్ అయ్యి వచ్చినప్పుడు కోర్టులో ప్రవేశపెట్టబోయే ముందు సిట్ అధికారులు ఒక విడత ఆయన ప్రశ్నించారు. ఆయన ఒక 26 ప్రశ్నలకి సమాధానాలు నేను చెప్పలేదు, ఈ అన్నిటినీ మీరే రాసేసుకున్నారని చెప్పి ఆయన పేపర్లు చింపి గాల్లోకి ఎగరేసింది. కానీ ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి నేను విచారణలో బాగానే సహకరిస్తాను అని చెప్పినప్పుడు ఆ వీడియో ఫుటేజ్లన్నీ చూపిస్తే ఆయన రిమాండ్కి వేసినట్టుగా కానీ ఈ వ్యవహార శైలి కూడా బయటపడింది. దీంతో పాటుగా ఏంటంటే మధుసూదన్ రెడ్డి అనే ఆయన దగ్గర ఉన్న ఒక గన్మెన్ ద్వారా మరొక డ్రామాకు కూడా తెరదీశాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోవటానికి, అంటే బెంగళూరు నుంచి కొలంబో వెళ్ళటానికి ప్రయత్నాలు చేసేదానికంటే ముందుగానే సిట్ అధికారుల మీద ఒక పెద్ద బండేయటానికి ప్రయత్నం చేశాడు.
యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటిదే ఇంతకు ముందు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా జరిగింది. అప్పుడు విచారణాధికారిగా ఉన్న సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద ఇక్కడ వివేకానంద రెడ్డి పిఏ అయిన కృష్ణారెడ్డి తోటి మరొక ఉదయ్ కుమార్ శంకర్ రెడ్డి తోటి కేసులు కూడా పెట్టించారు. ఆ తర్వాత ఆ కథ ఎటు తిరిగి ఎట్లా వచ్చిందనేది అందరం చూసాం. కాకపోతే ఇప్పుడు ఈ మధుసూదన్ రెడ్డి ద్వారా సిట్ అధికారుల మీద ఒక పెద్ద బండ వేయించే ప్రయత్నం జరుగుతోంది మొత్తానికైతే. అలాంటిది ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంగతులు మొత్తం బయటకు వచ్చిన తరువాత ఈరోజు వార్తాపత్రికలు టీవీ ఛానల్స్లో కూడా వస్తున్న సమాచారం ప్రకారంగా ఒక పెద్ద ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నట్టు, ఏదో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలోన ఆయన కొడుకు మోహిత్ రెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా దాదాపుగా 40-45 నియోజకవర్గాల్లోనూ ఈ లిక్కర్ తాలూకు ఈ అక్రమ సంపాదననే ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. దీంతో పాటుగా యాక్చువల్గా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అసలైన సంగతి ఇక్కడే ఉందన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు ఈ గోవిందప్ప బాలాజీని కానీ, ధనుంజయ రెడ్డిని కానీ, కృష్ణమోహన్ రెడ్డిని కానీ అరెస్టు చేసిన సమయంలో వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం మరి హైకోర్టుని అట్లాగనే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ సమయంలో సిట్టు అధికారులు కొన్ని ప్రాథమికంగా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని కోర్టుకు చూపిస్తే కోర్టు ఆ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు, వీళ్ళని విచారణ చేసుకోవచ్చు. ఆ తరువాత నార్మల్గా ఈ బెయిల్ ప్రక్రియలో బెయిల్ కింద కోర్టులలో మీరు అప్లై చేసుకుంటే ఉన్న మెరిట్స్ ప్రకారంగా బెయిల్ పొందే అవకాశం ఉంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది ఆ రోజున సుప్రీంకోర్టులో. ఇప్పటికీ వాళ్ళకి బెయిల్ రాలేదు. అలాంటిది ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత ఓవర్ యాక్షన్ చేసిన తరువాత ఆయనకి ఈ ఒంగోలులో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు కానీ, ఆయన కొడుకు ఆయన్ను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి చంద్రగిరిలో నిలబెట్టి ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయినప్పుడు కానీ ఏ రకమైన గుండె నొప్పి రాంది ఇప్పుడే ఎందుకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా బెయిల్ కోసమే. అదే ఇప్పుడు ఈ ఒక ప్రక్రియని ఇలాంటి డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మాకు ఆరోగ్యం బాగలేదు అనే కారణం చూపించుకోవచ్చు. దీంతో పాటుగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నాలి అనే ఒక దీని మీద బెయిల్ పొంది బయటకు వచ్చాడు. ఫస్ట్ ఆయనకి మెడికల్ గ్రౌండ్స్ మీద ఇంటర్మ్ బెయిల్ వచ్చింది, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అలాగనే ఇప్పుడు ఈ గుండె నొప్పి అనే దానికి గాను రేపు ఒకవేళ ఇప్పుడు హాస్పిటల్లో ఆయనకు వైద్యం అందిస్తూ ఉన్నారు, ఏం పర్వాలేదు, ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏది లేదని చెప్పినప్పటికీ ఆయన తిరిగి జైలుకు తీసుకెళ్ళినా మళ్ళీ ఇదే డ్రామాని తిరిగి రక్తి కట్టించే ప్రయత్నం చేస్తాడు. ఇక దాంతో కోర్టులో బెయిల్ పొందటం ఈజీ అవుతుంది అని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే ఎంతకు తెగించారో చూడండి. ముందు ఏది కావాలంటే అది చేసేయటం అధికారం ఉన్న సమయంలో, అధికారం పోయిన తర్వాత అనేక రకాలైన ప్రయత్నాలు అరెస్ట్ కాకుండా ఉండటానికి చేయటం, ఒకవేళ అరెస్ట్ అయితే తర్వాత బెయిల్ పొంది బయటకు రావడానికి చేసే డ్రామాలన్నిట్లోనే ఇలాంటి గుండె నొప్పులు వస్తాయి, కాలు నొప్పులు, కంటి నొప్పులు, అన్ని నొప్పులు వస్తాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.